సాలపోతే ఉస్మాన్ భాయ్ రెస్టారెంట్ లో ఆర్డర్ ఇద్దాం. చెప్పండి, ఉస్మాన్ భాయ్ రెస్టారెంట్ ఉంది, దాన్ని ఆర్డర్ ఇద్దాం. ఏంటయి? గజ్జికాయ కచ్చి బాగున్నాయా? పెళ్లి కొడుకు అని చెప్తే చిన్నదా పెద్దండి ఇది? బాగున్నా. वो खाना हो రైస్ खाना ఇది రైసా దోహంగా మా పల్లెటూరు వంటలు అన్నమాట. ఇవన్నీ బాగుంటాయి. సాంబారు ఇది ముస్లిమ్స్ పెళ్ళండి. మీరు చూస్తున్న ఐటమ్ ఇప్పుడు వచ్చేసింది సాంబార్. సాంబార్ కలియా కదండి? కలియానా? కలియా. ఎన్నింటికి అయిందండి ఇది? ఇంటికి భోజనాలు ఇవాళ. ఇప్పుడు ఈ ఐటమ్ ఎప్పుడు ఎక్కించారు? తెల్లవారుజామునేనా? 6ంటికి. సాంబార్ అంటే ఉండాలి. అయిపోయిందా ఫైనల్ అండి? సగమే అయింది. ఏదైనా వాస్తవం అది. ఓకే. ఏముందా లేదా? ఉంది. ఏం కారం వాడుతున్నారండి? వాళ్ళ ఇల్లు కారం, ఏం కారం ఇది? దీపక్. ఉదయం టిఫిన్ నడిచినాయి. ఇది మండపం అయితే ఇప్పుడు మామూలుగా టిఫిన్ పెడుతున్నా అనమాట. ఇంకా రాలా పెళ్ళికొడుకోళ్ళు? పెళ్ళికొడుకోళ్ళు రాలేదు ఇంకా? రాలా. వచ్చారా? పెట్టారా వాళ్ళకి? ఫుడ్ పెట్టారా? ఇప్పుడేనా? మామిడికాయ చట్నీ, మామిడికాయ కాదు, దోసకాయ చట్నీ, గోధుమ ఉప్మా. ఒక అర్ధ గంటలో ఇక మొత్తం స్టార్ట్ అయింది అనమాట ప్రోగ్రాం. ఇది ఓకే. తమ్ముడు ఏం వేసారు దీంట్లో? అన్ని వెరైటీ చెప్పాలి, అన్ని వెరైటీ చెప్పాలి. వంట మాసం ఏం రాత్రి అది. పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం ఉల్లిపాయ, బిర్యానీ ఆకు, బిర్యానీ సజ్జీర, జామకాయ, రాజపత్రి, పసుపు, ఉప్పు, కారం. ఎంత టైం పట్టింది ఇది మొత్తం? గంట పట్టింది. గంట మొత్తం ఆగిన తర్వాత ఎసరు పోసుకొని ఎసరు ఉడికిన తర్వాత దమ్ వేసుకోవాలి. ఐటమ్ ఏంటి? బిర్యానీ దమ్. బాగా బిర్యానీ మసాలా. అదేలే. దమ్ బిర్యానీ చికెన్ లెగ్ తీసుకోవాలి. గంట పట్టింది. టమాటాలు అది కూడా చికెన్. చికెన్ అయిపోయిందా? ఫైనల్కి వచ్చిందా? పెరుగులో కూడా బిర్యానీ. ఇది బిర్యానీలో కూడా పెరుగు.
ఊటుకూరు పిల్లగాళ్ళు మాట్లాడలేదు, మొఖాలు చూసి వస్తున్నాం అంటే ఊళ్ళో సేమియా కావట్లే మా కాయ एक इसमें पत्थर डाला निकाले क्या? हाँ 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 बोले ఇది బిర్యానీ అండి. ఆహా. ఎప్పుడు తెల్లవారుజామునే అయిపోయింది ఇదంతా. ఆ. మిక్సింగ్ అంతా वो एक भाई రెండు మిక్సింగ్ బాగా కలరు. मुझे आता जैसा मुझे आता 18 साल आप ఇప్పుడు పెళ్లి కొడుకుని తయారు చేయటానికి వాళ్ళు పంపించిన వస్తువులు అన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు పైకి వచ్చేసాం మండపం పైకి. పెళ్లి కొడుకుని వీటితో రెడీ చేస్తారు. చూద్దాం పోదండి. అదిగో కనపడే అబ్బాయి అతనే పెళ్లి కొడుకు. లోపలికి వెళ్తున్నాడు చూసారా, అదిగోండి స్నానానికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆయన బయటకు వస్తాడు. స్నానం చేయటం అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఆయనకి పెళ్లి కొడుకు డ్రెస్ అన్నమాట. ఇది ఇదిగోండి, వీళ్ళే పెద్ద మనుషులు. ఈయనగారే తిరుగురు, ఈయనగారిది. ఈయనగారే తయారు చేసేది. పెళ్లి కొడుకి తలకి చూస్తున్నారా, ఇది పగిడి అంటారు ముస్లిం భాషలో. చెప్తున్నారు చూసారా, ఏదో దాని పేరు పగిడి. అలా చేస్తారన్నమాట. అది తలకి కట్టేది పెళ్లి కొడుకు నెత్తికి చుడతారన్నమాట. ముస్లిం సాంప్రదాయ దుస్తులు చుట్టుకుంటారండి బ్రదరు, తలపాగా అంటారు కదా, అలాంటిది. అలా చుట్టుకుంటా వస్తున్నారు. ఫస్ట్ చెప్తున్నారు చూడండి, అది కడతారన్నమాట ఆయన నెత్తికి. ఇదిగోండి చూడండి, పెళ్లి కొడుకు ఈ అబ్బాయి మాకు ఒకటి చేస్తున్నారు. పెళ్లి కొడుకుని కళ్ళకి పెట్టేదాన్ని అది చెంకి పెడుతున్నారు అన్నమాట. అదనమాట సెంటు రాసి
చెంకి పెడుతున్నారు పెళ్లి కొడుక్కి. చూస్తున్నారు కదా. ఉంగరం పెడుతున్నారు. పెళ్లి కొడుక్కి మామగారు ఉంగరం ప్రెజెంటేషన్ ఇచ్చారు. తర్వాత పెళ్లి అయిపోతా నాకు ఇస్తారు. कान के ऊपर हाथ लगी नहीं उसमें नहीं तो बाद निकालेंगे कान के ऊपर हाथ लगी ना ऐसे बाद में सुप्पी చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈయన తోటి పెళ్లి కొడుకు అనమాట, రెండో పెళ్లి కొడుకు. ఇదిగోండి కనపడుతున్నాడే ఈ అబ్బాయి. పెళ్లి కొడుకుని రెడీ చేశారు, కాకపోతే అది కిందకని కట్టారు, కళ్ళు మొత్తం కనపట్ల, మళ్ళీ పైకి లాగుతున్నారు. చూస్తున్నారు కదా, అది కింద కట్టేసరికి కళ్ళ మీదకి వెళ్ళిపోయింది, పైకి లాగారు. ఫైనల్ కి వచ్చింది, రెడీ చేశారు. ఇంకొక అర్ధ గంటలో పెళ్లి కూడా అయిపోద్ది. చూస్తున్నారు కదా, ఇదిగోండి రెడీ చేశారు పెళ్లి కొడుకుని. మా ఊరి పెద్ద మనిషి గారు టైగర్ చెరుకూరి రాజేశ్వరరావు గారు వచ్చారు ఇప్పుడే. ఇదిగోండి ఆయన గారే పెళ్లి కొడుకు పక్కనున్న. ఈయన మా గురువు గారు, మసీదు గురువు గారు. మొత్తం రెడీ చేస్తున్నారు బుక్. పెళ్లి కొడుకు పేరు, పెళ్లి కూతురు పేరు, మొత్తం అన్ని ఇక్కడే కూర్చొని రాస్తున్నారు అన్ని. వీళ్ళంతా మా మసీదు కమిటీ పెద్ద మనుషులు. ప్రస్తుతం తీసుకెళ్తున్నారు పెళ్లి కూతురుని పెళ్లి కూతురు దగ్గరికి చూపించుకొని. అదిగోండి చూస్తున్నారు కదా, ఇలా బియ్యం పోస్తున్నారు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురుకి. అంటే ఇది సాంప్రదాయంలో భాగంగా ఇలా చేస్తారన్నమాట. అలా చూస్తున్నారు కదా, అదనమాట. అయిపోయింది, తీసుకెళ్తారు ఇంకా ఇప్పుడు. మళ్ళీ అయిపోయింది, తీసుకొస్తున్నారు. పెళ్లి కొడుకును కూర్చోబెడతారు. ఆల్మోస్ట్ పెళ్లి దగ్గర పడింది అనమాట. కూర్చోబెట్టి ప్రార్థన ఉంటది, కాసేపు ప్రార్థన చేయంగానే ఇప్పుడు పెళ్ళి అయిపోద్ది అనమాట. ఇక ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇదిగోండి మా రెండో పెళ్లి కొడుకు, తోటి పెళ్లి కొడుకు అనమాట. చూసారా, ఓకే మొత్తం రాసేశారు. ఇప్పుడు ఇక పెళ్లి కొడుకుతో కూడా సంతకాలు పెట్టిస్తున్నారన్నమాట. అలా పెట్టించటం మా ఆనవాయితీ. అంటే మసీదుకు సంబంధించిన పెద్దల సమక్షంలో అలా ముక్కు మీద
ఫార్మాలిటీ కోసం ఒక బుక్ ఉంటుంది మసీదు సంబంధించింది. ఆ బుక్ మీద అలా సంతకాలు పెట్టిస్తారు. పెళ్లి కొడుకు సంతకం కూడా అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. వీళ్ళ పెళ్లిలో ఏంటంటే పెళ్ళి అయిపోయాక నెత్తి మీద బిస్కెట్లు చూసారా, బిస్కెట్లు, ఖర్జూరకాయలు, కిస్మిస్, ఇదిగోండి ఇలా వేస్తూ ఉంటారన్నమాట. ఇది ముస్లిం సాంప్రదాయం, ఆచారం. అయిపోయింది పెళ్ళి. ఇంకా ఫోటోలు దిగుతున్నారు మనోళ్ళు, అందరూ వచ్చారు పెద్ద మనుషులు. ఇప్పుడైతే మనం భోజనాలు ఐటమ్ చాలా ఉన్నాయి. బిర్యానీ ఉంది, చికెన్ కర్రీ ఉంది, చికెన్ ఫ్రై ఉంది, పప్పు ఉంది, గోంగూర చెట్టు ఉంది, నిమ్మకాయ, మంచినీళ్ళు కూడా ఉంది. మంచినీళ్ళదే ఉంది ఐటమ్స్ మొత్తం. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కానీ అవి నైట్ తీస్తాం. స్పెషల్ కోట ఉంది, రాజుతో తీస్తావా? ఇబ్బంది ఏం పడబాకండి, అందరికి అన్ని అందుకు లేదని ఎవరు అపోహ పడబాకనా. నీకు కూడా సరిపోతేలే. మనోళ్ళు ఇప్పుడే కూర్చున్నారు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మొత్తం. అందరు రెడీగా ఉండండి. మాకు వెళ్ళొస్తుంది సార్. ఇంకా మాకు అవతల చాలా పనులు అప్పు చెప్పారు మాకు. చూసారు కదా, ఇప్పుడు ఈ భోజనాల కాడ మెయింటెనెన్స్ మొత్తం కూడా ఇప్పుడు చెప్పాడు చూసారా, ఆయనకి అప్పచెప్పారు. ఇప్పుడు అంతా ఇక స్టార్ట్ చేశారు. మన బిర్యానీ పాయింట్ అన్నమాట ఇదంతా. ఇక్కడ నుంచి సప్లై ఉంటది. ఇలా చూస్తున్నారు కదా జనం ఎలా వచ్చారో, ఇదన్నమాట. ఇప్పుడే స్టార్ట్ అయింది. బిర్యానీ అంటే మామూలుగా ఉండదు. అందుట్లో మన తిరువూరు అమీర్ భాయ్ బిర్యానీ అంటే ఫేమస్ అన్నమాట. చూడండి ఇంకాసేపట్లో ఎలా ఉంటుందో. ఎదురా సాంబారా, సాంబార్ ఇట్లా చిన్న వాటర్ ఒకసారి దర్దాకి వెళ్ళరా, మనం వాటర్ దర్దాకి వెళ్ళరా. ఏడో మంచి ఒకళ్ళు పంపి రైస్ తీసుకోండి, ఒక రైస్ తీసుకో, బగారు తీసుకోండి, నువ్వు బగారు తీసుకోండి, వైట్ తీసుకోండి. చిన్న ఎన్ని పేరు తెచ్చుకో, ఒకరు బగారు ఒక వైట్ తీసుకోండి. అడిగిన వాళ్ళు కాదు, వైట్ రైస్ తీసుకోండి. అడిగిన వాళ్ళు బగారు ఖరీదాలు एक मिनट भैया अडिगना సాంబార్ ఇంకో తీసుకోమని ఇంకో ఆడి కూడా పంపి, సాంబార్ పంపి, సాంబార్ మంచి పంపి. ఒక్కళ్ళే ఉన్నారు. ఈ లైన్ అట్లా అట్లా టచ్ చేసుకుంటారు. అడిగిన ఏది ఇంకా ఉన్నాయి. లాస్ట్ మటన్ కర్రీ తగ్గ ఉందండి, అందుకని ఆగినాం. దాని గురించి ఆగినాం. కనపడిపోయారికి మా ఉందండి. ఇప్పుడు సగం దాకా అయింది. అయితే మామూలుగా రాలేదు జనం మాత్రం. బిర్యానీ అదిరిపోయింది. ఫుల్గా వచ్చారు. క్రౌడ్ చూసారు. సరిపోద్దో లేదో అని చిన్న డౌట్ అన్నమాట. మళ్ళీ వెంటనే బయటికి వెళ్ళి చెప్పొచ్చారు, ఇంకొక పెద్ద దబరాకి ఎక్కియండి, జనం బాగా వస్తున్నారని. చూడండి ఎలా నుంచొని ఉన్నారో. మరి బిర్యానీ బాగుంది కాబట్టే అసలు పిలిచిన వాళ్ళకంటే కూడా ఎక్కువ మంది వచ్చారు. పొద్దున రారు అని అనుకున్నారంట, కానీ అలా ఏం లేదు. బిర్యానీ ఎక్కడున్నా మనోళ్ళు ఎవరు కూడా ఆగే పరిస్థితే ఉండదు. అదనమాట. బాగుంది కాబట్టి అసలు చాలా మంది వచ్చారు. చూడండి, మీరు చూస్తున్నారు కదా. అది కాకుండా వేరే దబరా కూడా వేశారు బయట. వచ్చాడు మనోడు.
ఈ లోపు మొత్తం రెడీ చేసుకున్నాం సార్. బిర్యానీ ఉంది సరే 2 రోజులు అయితే అంటగా వద్దామన్నాయన. రెడీ చెప్తున్నారు 10 రోజులు. అందుకనే వైట్ ఇస్తున్నారు మన బిర్యానీ రావాలి. బిర్యానీ ఇదే ఉంది 3 మందికి వచ్చింది అది. జనం ఉన్నారు ఇంకా. 3 గంటలు 4 మంది వచ్చింది. వైట్ రావు వైట్ వేసే. బిర్యానీ दो मिनट राइस राइस उतरता है 2 मिनट राइस उतर 2 నిమిషాలు 2 నిమిషాలు ఆగండి రైస్ ఇస్తుందని చెప్పిండ్రు రా. ఏం చేయమంటారా खाना उतरता है 2 मिनट नहीं करो डबरा उतरता है 2 मिनट 2 నిమిషాలు 2 నిమిషాలు వెయిట్ చేయండి. దబా నింపండి. ఈ లోపల ఎట్లా తినండి. అన్నం అయిపోయిందని మనేది పడబాకండి. 2 నిమిషాలు దబా దింపుతుంది. మీకు కడుపు నిండా ఏటపోతు మాంసం తలకాయ మాంసంతో పెట్టి పంపించే బాధ్యత మాది. అలాగా మా పార్టీ బాధ్యత. అబ్బో ఏ పార్టీ అంటే తెలుగుదేశం బిర్యానీ కృష్ణాపురం బిర్యానీ తినండి తినరా చంటి గట్టిగానే ఆపది తినరా కాలే అవి ఆడైంది ఇంతలోకి మీ దగ్గరే ఉంది అది అయిపోయిందనమాట ఇంకా ఫంక్షను. ఇప్పుడు పాపం లేనోళ్ళు ఉంటారు కదా, అది మిగిలిపోయితే అంతా కూడా సాంబారు బిర్యానీ రైసు అవన్నీ కూడా వాళ్ళకి ఇస్తున్నారు. మీరు కూడా ఇలాంటి ఫంక్షన్లు చేసినప్పుడు మిగిలిపోతే ఇలాగే చేయండి.